పవన్ కళ్యాణ్ని చిన్నప్పటి నుండి ఒక అన్నగా చాలా విషయాలలో గమనించాను. తనకు ఏదైనా కావాలి అని అనుకుంటే అది దొరికే వరకు విడిచిపెట్టడు. నేను అన్నయ్య చిరంజీవి గారు ఏమున్నా బయటకు చెప్పేస్తాం, కానీ కళ్యాణ్ బాబు మాత్రం ఏ ఫీలింగ్స్ అయినా లోపలే ఉంచుకుంటాడు అని అన్నారు. తనకు తినడానికి లేకపోయినా సరే ఉన్నది ఇచ్చేసే భయంకరమైన క్యారెక్టర్. తన భవిష్యత్తు గురించి ఆలోచించడు, అది వాడి క్యారెక్టర్. ధైర్యవంతుడు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతాడు. జాతీయ అంతర్జాతీయ విషయాల మీద, రాజకీయాల మీద చాలా పరిజ్ఞానం, అండర్స్టాండింగ్ ఉంది అని పేర్కొన్నారు. ఇంకా పవన్ క్యారెక్టర్ గురించి నాగబాబు ఏమన్నారంటే, మా మీద ఉన్న ప్రేమను కూడా అంతే, బయటకు చెప్పడు. అవసరం అయినప్పుడు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఇక చదువులో డిగ్రీ కూడా లేదు. మేమంతా MA LLB చేసిన కూడా వాడికి ఉన్న జ్ఞానం మాకు లేదు అని అన్నారు. పలు పుస్తకాలు చదివి నన్ను చదవమనేవాడు. అలా నేను కూడా కొన్ని పుస్తకాలు చదివి నా వ్యక్తిత్వం మార్చుకున్నాను అని చెప్పుకొచ్చారు. పవన్ కి డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉండేది, ఎందుకంటే తన భావాలను చూపించవచ్చు తెర మీద. కానీ మాకు కళ్యాణ్ బాబు డైరెక్టర్ గా కంటే హీరోగా అయితే బాగుంటుందని ఫ్యామిలీ మొత్తం కోరుకుంది. వదిన గారు, అన్నయ్య, అమ్మ, అల్లు రామలింగయ్య గారి కుటుంబం అంతా కళ్యాణ్ బాబు హీరోగా అవ్వాలని కోరుకున్నారు. మంచి హీరో అయినా ఎప్పుడు అసంతృప్తిగా ఉండేవాడు, ఆలోచిస్తూ ఉండేవాడు. ఏదో చేయాలనే ఆలోచన ఆయన్ను రాజకీయాల వైపు మళ్లించింది అని అన్నారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సపోర్ట్ ఇచ్చారు, కానీ విలీనం చేసే విషయంలో మాతో ఏకీభవించలేదు. నేను బాధల్లో ఉన్నప్పుడు కళ్యాణ్ బాబు ఆర్థిక పరిస్థితి దాటి సహాయం చేశాడు. అప్పుడు కూడా సహాయం చేసి అన్నయ్య నువ్వు బాగుండాలి, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోవద్దని సలహా ఇచ్చాడు అని నాగబాబు తెలిపారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను పవన్ కి సపోర్ట్ చేయలేదని నా మీద చాలా మందికి కోపం ఉంది, కానీ నేను అన్నయ్యకు సపోర్ట్. మా అన్నయ్య మాకు జీవితాలు ఇచ్చాడు. ఆ రోజు నేను తమ్ముడితో వెళ్తే అన్నయ్య ఒంటరివారు అయ్యేవారు, అందుకే నేను అన్నయ్యకు మద్దతు ఇచ్చానని చెప్పారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారు. ఆ రోజు చంద్రబాబు, మోడీ ఇద్దరిని నిస్వార్థంగా సపోర్ట్ చేశారు అని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.